తెలంగాణ మంత్రి సీతక్క నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నమోదైన కేసు విచారణలో భాగంగా ఆమెతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా కోర్టు ఎదుట హాజరయ్యారు. 2021లో కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని డిమాండ్ చేస్తూ సీతక్క అప్పటి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. కరోనా పేషెంట్లకు ఉచిత అంబులెన్స్ సేవలు అందించాలని, వ్యాధితో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నుంచి ఆర్థిక సహాయం చేయాలని వారు అప్పటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉండగా ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని ఆరోపిస్తూ సీతక్క బల్మూరి వెంకట్ పై కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించిన వివరాల్లో భాగంగానే వారిద్దరూ న్యాయస్థానం ముందు హాజరయ్యారు. కరోనా విపత్కర సమయంలో కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈ రోజున్న గౌరవ మంత్రి వర్యులు సీతక్క గారితో పాటు అదేవిధంగా ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడుగా నేను, నాతో పాటు అభిజిత్ యాదవ్, వేతూర్ చౌరా, రంజిత్ మరికొంతమంది శాంతియుతంగా ఆ రోజు ఏదైతే ధర్నా చౌక్ దగ్గర ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసే ప్రయత్నం చేస్తే ఆ రోజున్న పాలకులు వ్యవస్థ ఉద్దేశపూర్వకంగా కరోనాలో చేర్చకపోగా ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు బనాయించి మా గొంతుల్ని నొక్కేసే ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఆ కేసు విచారణకు హాజరవడం జరిగింది. నెక్స్ట్ 27వ తారీఖున తదుపరి డేట్ న్యాయస్థానం ఇవ్వడం జరిగింది. కరోనా విపత్కర సమయంలో కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈ రోజున్న గౌరవ మంత్రి వర్యులు సీతక్క గారితో పాటు అదేవిధంగా ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడుగా నేను, నాతో పాటు అభిజిత్ యాదవ్, వేతూర్ చౌరా, రంజిత్ మరికొంతమంది శాంతియుతంగా ఆ రోజు ఏదైతే ధర్నా చౌక్ దగ్గర ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసే ప్రయత్నం చేస్తే ఆ రోజున్న పాలకులు వ్యవస్థ ఉద్దేశపూర్వకంగా కరోనాలో చేర్చకపోగా ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు బనాయించి మా గొంతుల్ని నొక్కేసే ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఆ కేసు విచారణకు హాజరవడం జరిగింది. నెక్స్ట్ 27వ తారీఖున తదుపరి డేట్ న్యాయస్థానం ఇవ్వడం జరిగింది.